పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును మరి మనమందరము కూడా చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి నుండి మరి 8 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడిట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నార బట్టలు పడియుండుట చూచెను. గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని ఎంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నార బట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నార బట్టల వద్ద ఉండగా వేరుగా ఒక చోట చుట్టి పెట్టి యుండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. చాలండి. ఈ యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనము చదివి ఉన్నాం. ఈ మాటల్లో మీకు ఏమర్థమయ్యింది, ఈ మాటలో మీరేం గ్రహించారు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అయితే ఈ ఉదయకాలమందు ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, ఒక్కొక్క వచనాన్ని ఉన్నటువంటి ఆత్మీయ అర్థాలు, ఒక్కొక్క వచనంలో ఉన్నటువంటి విధానాన్ని మనము చూద్దామండి. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కాడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుట చూచెను. పరిశుద్ధ గ్రంథములో నుండి 1 ఆదివారమున పెందల కాడే లేచి యేసయ్య సమాధి వద్దకు వెళ్ళుటకు వారు సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని వినాలి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఈ వచనము వివరిస్తున్న మాట ఏమిటంటే, ఆదివారమున పెందల కాడే లేచి ఏమండి యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ ఉన్నటువంటి మగ్దలేని మరియా ఇంకా కొంతమంది వారు సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం అని తెలిసినా, ఏమండి ఆదివారపు ఆరాధన ఉంటుందని తెలిసినా చాలామంది క్రైస్తవ జీవితాల్లో
నిర్లక్ష్యముగా ఉంటూ ఉన్నారు. అంతేకాదు, మా ఇంటి పక్కనే మందిరం ఉంది కదా, మా గ్రామంలోనే మందిరం ఉంది కదా, సమీపముగానే మందిరం ఉంది కదా అని ఎల్లొచ్చులే అన్నట్లుగా చాలామంది నిర్లక్ష్యం చేస్తూ సోమరుల వల్లే లేటుగా ఆలస్యముగా లేస్తూ ఉన్నారు. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట, పెందల కాడే ఆదివారము అనబడుతున్న దినము ఎవడి వస్తూ ఉన్నప్పుడు వారు పెందల కాడే లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ సమాజమా ఆలకించాలి. నీ బ్రతుకులో 365 రోజుల్లో నీవు పెందల కాడే లేచిన అనుభవం నీకుందా? నీ పక్కవారు లెగక మునిపే, నీ గ్రామంలో ఉన్నవారు లెగక మునిపే నీవు నీ ఇంటిలో లేచిన అనుభవం నీకుందా? ఈరోజు మనము పరిశీలన చేసుకోవాలి. ఒక క్రైస్తవుడిగా దేవుని నమ్మిన తరువాత మనమందరము కూడా ఏం చేయాలండి? సూర్యుడి ఉదయించినప్పుడు మనము లెగడము కాదు, కానీ అరుణోదయమునే మనము లెగవలసిన వారమై ఉన్నాం. ఇంకా చీకటి ఉండగానే లెగవలసిన వారమై ఉన్నాం. పెందల కాడే అంటే అందరికంటే ముందుగా ఒక క్రైస్తవుడు లెగవలసినటువంటి అవసరత ఉన్నదే. ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ప్రభు సన్నిధికి వస్తున్నా. మరి నా మనందరి జీవితాలను పరిశీలన చేసుకోవాలి. నేటి క్రైస్తవ సమాజంలో మనం పసిగట్టినట్లయితే యవన బిడ్డలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, యవన స్త్రీలు కావచ్చు, అనేక మంది కావచ్చు బిడ్డలారా, వారు చాలా సోమరులుగా నిర్లక్ష్యము కలిగి చాలా పొద్దెక్కిన తర్వాత వారు లెగడం అనేది మనం చూస్తున్నాం, వారు పడకల మెంచి. అయితే అవి క్రైస్తవుడి యొక్క లక్షణాలు కాదు. వాక్యం సెలవిస్తున్న మాట, మనం పెందల కాడే లెగవలసిన వారమై ఉన్నాం. పెందల కాడే లేచి మన పనులన్నీ కూడా చక్కగా చక్కబెట్టుకుని మనము ఇదిగో దేవుని యొక్క వద్దకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఆలోచన చేయాలి. పూట లేక ఈ ఉదయ కాలమునందు గడిక వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో ఈ రోజునైనా సరే వాక్యాన్ని వింటున్న నీ బ్రతుకులో అందరికంటే ముందు నువ్వు లేచి ఉండగలిగిన స్థితి కలిగిన అలవాటులోనికి నువ్వు రావాలి. ప్రతి క్రైస్తవుడు చురుకుగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. యోబు గ్రంథాన్ని మీరు చూసినట్లయితే యోబు అరుణోదయమునే లేచి తన పిల్లల కొరకు ఒక్కొక్కరు కొరకు బలి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దాని అర్థం ఏమిటి? కుటుంబము కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, గ్రామము కొరకు, సంఘము కొరకు, దేశము కొరకు పెందల కాడే లేచి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఈ అనుభవం నీ బ్రతుకులో, నీ జీవితంలో ఎన్నడైనా ఉందా? ఆలోచన చేయాలి. గనుక దేవుడు చెబుతున్న మాట మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పెందల కాడే లేచే అనుభవం నీ బ్రతుకులో ఉందా? ఆలోచన చేయాలి బిడ్డలారా. అలా లేచి నీ కుటుంబంలో ఉన్న వారి కొరకు, నీ సంఘములో ఉన్న వారి కొరకు, నీ గ్రామంలో ఉన్న వారి కొరకు, దేశంలో ఉన్న వారి కొరకు ప్రార్థించే అనుభవం కలిగిన స్త్రీగా, పురుషుడిగా, ఒక క్రైస్తవ కుటుంబముగా నీ కుటుంబం ఉందా? దేవుడు అడుగుచూ ఉన్నాడు. ఈ మద్దలు లేని మరియా పెందల కాడే లేచి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి గనుక మన పనులన్నీ చక్కబెట్టుకుని త్వరగా మనం వెళ్ళాలి అనే బాధ్యతలు లేని వారిగా చాలా క్రైస్తవ కుటుంబాలు నేటి దినాల్లో కనబడుచు ఉన్నాయి. దయతో జ్ఞాపకం చేసుకుని ఈ మరియా వలె మనమందరము కూడా ఏం చేయాలండి? పెందల కాడే లేచి ఆ పనులన్నీ చక్కగా సిద్ధపరచుకోవలసిన వారం అయి ఉన్నాం. ఈ విషయాన్ని మనమందరం గమనించాలి. రెండవది మనం చూస్తూ ఉన్నాం. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను అనబడుతున్న పేతురు వద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క
శిష్యుని వద్దకు వచ్చి ప్రభువు సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. రెండవ వచనం మనకేమి వివరిస్తుందో తెలుసా? సత్యాన్ని చెప్పడానికి వారు ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమాధిలో యేసుక్రీస్తు వారు లేరని ఆ సమాచారాన్ని అందించేవారిగా కనబడుచు ఉన్నారు. అంటే సత్యము ప్రకటించేవారుగా, సత్యము చెప్పేవారిగా ఈ రెండవ వచనం మనకి వివరిస్తూ ఉన్నది. మొదటి వచనములో పెందల కాడే లేచే అనుభవాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నది. రెండవ వచనము సత్యమును గురించి మాట్లాడుటకు నేర్పిస్తూ ఉన్నది. ఏవండి, పెందల కాడే లేచిన వీరు సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు సమాధిలో లేడని ఆ సత్యాన్ని అక్కడ పేతురు గారికి, అక్కడ ఉన్నటువంటి మరొక వేరే శిష్యుడు అనే యోహాను గారికి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని బట్టి మరి మనం ఏం నేర్చుకోవాలి అంటే, నీవు పడక మీద లేచిన మొదలుకొని మరలా పడకెక్కే వరకు కూడా ఎలా ఉండాలి? సత్యాన్నే మాట్లాడాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో నీ వాక్యమే సత్యము అని రాయబడి ఉన్నది. అంటే వాక్యాన్ని అనుసరించి మనము దినమెల్లా మాట్లాడవలసి వారమై ఉన్నాం. సత్యముతో కూడిన మాటలు మనం పలకవలసిన వారమై ఉన్నాం. సత్యమును ప్రజలకు చెప్పవలసిన వారమై ఉన్నాం. యేసును గూర్చిన మాటలు ప్రకటించవలసిన వారమై ఉన్నాం. వాక్యానుసారమైన మాటలు మన నోట పలకవలసిన వారమై ఉన్నాం. వినాలి. రెండవ వచనం మనకేం తెలియజేస్తుంది? యేసుక్రీస్తు వారు సమాధిలో లేరని ఆ సత్యాన్ని వారు ప్రకటించడం లేక మాట్లాడడం లేక పలకడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ, నీవు లేచిన మొదలుకుని ఏం మాట్లాడుచున్నావు, ఏం బోధిస్తూ ఉన్నావు, ఇతరులకు ఏం ప్రకటిస్తూ ఉన్నావో పరిశీలన చేసుకోవాలి. ఒక క్రైస్తవుడిగా నీ నోటండ ఏం మాటలు పలుకుతూ ఉన్నావు, ఏం బోధిస్తూ ఉన్నావు, ఏం మాట్లాడుతూ ఉన్నావు, ఎవరిని గురించిన మాటలు అనేది కూడా పరిశీలన చేసుకోవాలి. అయితే వీరు యేసును గురించి మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నారు. యేసును గురించిన సత్యాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నారు. వారి నోట యేసును గురించి మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నారు. మరి నీ నోట ఎవరి గురించి మాట్లాడుచు ఉన్నావు? నీ నోట వచ్చే మాటలు ఎవరి గురించి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుచున్నావో ఆలోచన చేయాలి. రెండవ వచనం మనకి నేర్పిస్తున్న మాట, లేచిన మొదలుకొని, అంటే పెందల కాడే లేచిన మొదలుకొని వారి జీవితంలో యేసుని గురించి చెబుతూ ఉన్నారు, లేక సత్యం గురించి మాట్లాడుచు ఉన్నారు. వాక్యానుసారమైన మాటలు కలిగి వారు జీవిస్తూ ఉన్నట్లుగా, ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దయతో జ్ఞాపకం చేసుకుని ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేచిన మొదలుకొని నిజముగా నా నోటి ద్వారా సత్యము కలిగిన మాటలే వస్తున్నాయా? యేసుని గురించిన మాటలే వస్తూ ఉన్నాయా? వాక్యానుసారమైన మాటలు నేను పలుకుచూ ఉన్నానా? నా యేసుని గురించి నేను మాట్లాడుచూ ఉన్నానా? లేక నేను ఇతరుల గురించి మాట్లాడుచూ ఉన్నానా? ఎవరిని గురించి నేను మాట్లాడుచూ ఉన్నాను? ఇతరులకు దేనిని నేను పరిచయం చేస్తూ ఉన్నాను? సత్యాన్ని వారికి అందిస్తూ ఉన్నానా? సత్యమే వారితో మాట్లాడుచూ ఉన్నానా అనే విషయాలను మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ రెండవ వచనము మనకు సత్యాన్ని ప్రకటించినట్లుగా, సత్యాన్ని బోధించినట్లుగా మనకు నేర్పిస్తూ ఉన్నది. గనుక నీవు ఏ అనుభవంలో ఉన్నావు? లగంగానే ఏవండి వారి మీద వీరి మీద పడి ఆడవడమేనా? వారిని గురించి వీరిని గురించి మాట్లాడుకోవడమేనా? ఏవండి ఆలోచన చేయాలి. ఎప్పుడు తెల్లారుతుందా? ఎవరి కుటుంబాల్లో ఏం జరుగుతుందని ఇంక్వైరీ చేయడమేనా నీ బ్రతుకు? ఏవండి, కానీ సత్యాన్ని ప్రకటించడం నేర్చుకో, సత్యాన్ని మాట్లాడడం నేర్చుకో. దేవుడు మనకు రెండవ వచనములో
ఆ సత్యము చెప్పేవారిగా మనము, సత్యము మాట్లాడేవారిగా మనము, యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించగలిగిన వారిగా మన జీవితాలు ఉండాలి అని 2వ వచనములో నుండి దేవుడు మరి మనకి తెలియజేస్తూ ఉన్నాడండి. 3వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. గమనిస్తూ ఉన్నారా? ఎక్కడికి వచ్చారండి? 3వ వచనంలో సమాధి వద్దకు వచ్చి ఉన్నారు. అంటే 3వ వచనములో మనం ఏం నేర్చుకోవాలి? 3వ వచనములో నుండి దేవుడు మనకి ఏం నేర్పిస్తూ ఉన్నాడు అంటే, సత్యముని గురించి తెలుసుకోవడానికి రావాలి. 2వ వచనముని గురించి మనకు బోధిస్తున్న మాట, సత్యముని గురించి చెప్పేవారిగా మనం ఉండాలి. 3వ వచనము, సత్యముని గురించి తెలుసుకోవడానికి మనము సమాధి వద్దకు రావాలి. అంటే ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి రావాలి? దేవుని మందిరానికి సత్యాన్ని నేర్చుకోవడానికి రావాలి. సత్యమును నేర్చుకోవడానికి త్వరపడి మనం ప్రభు సన్నిధికి రావాలి అండి. మన జీవితాల్లో నేర్చుకునే అనుభవం మనకుందా? నేర్చుకునే అనుభవం మనకుందా? యేసుక్రీస్తు వారు అంటారు, మీ కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకునుడి, అప్పుడే మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడు దొరుకుతుంది ఒక క్రైస్తవుడికి? మనసుకు, ఆత్మకు ఎప్పుడు విశ్రాంతి కలుగుతూ ఉంది అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని మందిరానికి వచ్చినంత మాత్రాన ఏమీ కలగదు. ఆయన దగ్గర నేర్చుకోగలిగితే అప్పుడు నీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుందని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాల్లో దేవుడు బోధిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనము ఆయన దగ్గర నేర్చుకోవడానికి, సత్యాన్ని నేర్చుకోవడానికి, సత్యమును గురించి తెలుసుకోవడానికి మనం ప్రభు సన్నిధికి రావాలి. ఈరోజు క్రైస్తవ సమాజమా ఆలకించాలి. నువ్వు దేవుని మందిరానికి ఏ ఉద్దేశం చేత వస్తూ ఉన్నావు? ప్రభుని ఎరిగిన తర్వాత, ప్రభుని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఏ ఉద్దేశం చేత దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నావు? ఏ ఆలోచన చేత ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నావు? ఒకసారి నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చాలామంది అయితే ఆయా రీతిలుగా భౌతికముగా వారు లాభము పొందడానికి, భౌతికముగా ఆయా రీతిలుగా మేలులు పొందడానికి వారు ప్రభుని వెంబడిస్తూ ఉంటారు. కానీ ప్రభుని ఎరిగిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, సంఘములో నాటబడిన తర్వాత నీవు నేను ఆ సత్యాన్ని దేవుని బిడ్డలారా నేర్చుకోవడానికి ప్రభు సన్నిధికి వస్తూ ఉండాలి. ఒక విద్యార్థి స్కూల్కి ఏ విధముగా వెళ్ళి నేర్చుకుంటాడో ఆ విధముగా మనము కూడా యేసుక్రీస్తు వారనే సత్యాన్ని, ఆయన గూర్చినటువంటి మాటలు, ఆయన గూర్చినటువంటి ఉద్దేశమును, ఆయనను గూర్చి మనము నేర్చుకునే వారిగా ఉండాలి. ఈరోజు నిజం చెప్పండి, యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి అనుభవము మనందరికీ ఉందంటారా? యేసుక్రీస్తు వారిని గురించి చెప్పమంటే చెప్పలేనటువంటి పరిస్థితి కలిగిన వారిగా ఉన్నారు. కారణం ఏమిటి అంటే నేర్చుకునే వారిగా లేరు. అయితే ఇక్కడ పేతురు లేక యోహాను అనే వారిద్దరు వ్యక్తులు కనబడుచు ఉన్నారు. వారు త్వరగా సమాధి వద్దకు వెళ్ళడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఎందుకు వెళుచు ఉన్నారు? అక్కడ సత్యమో లేక అసత్యమో ఏమిటి అని పరిశీలన చేయడానికి, అక్కడ నిజము తెలుసుకోవడానికి, అది ప్రజల్లో ప్రకటించడానికి వారు పరుగున సమాధి దగ్గరికి వెళుచు ఉన్నారు. నీవు నేను కూడా దేవుని సన్నిధిలోనికి రావాలి. ఎందుకు రావాలి? సత్యాన్ని నేర్చుకోవడానికి, వాక్యమును నేర్చుకోవడానికి, ప్రార్థన నేర్చుకోవడానికి, పరిచర్య నేర్చుకోవడానికి. ఈ విధముగా మనమందరము కూడా దేవుని సన్నిధికి రావలసిన వారమై ఉన్నామని
3వ వచనము మనకి తెలియజేస్తుంది బిడ్డలారా. 4వ వచనము ఏమి వివరిస్తూ ఉన్నది అని మనం చూస్తే, వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చాడు. 4వ వచనం మనకి వివరిస్తున్న మాట వినాలి. 4వ వచనములో దేవుడు మనతో ఏం మాట్లాడుచూ ఉన్నాడంటే, పేతురు కంటే మరొక శిష్యుడు త్వరగా పరిగెత్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక క్రైస్తవుడిగా సత్యాన్ని నేర్చుకోవడానికి, ఒక క్రైస్తవుడిగా ఎవరి నిజాన్ని నేర్చుకోవడానికి, వాస్తవాన్ని గ్రహించడానికి నీవు నేను మనం ఏం చేయాలంటే, అందరికంటే ముందుగా త్వరపడి దేవుని సన్నిధికి రావాలి. పేతురు గారి కంటే ముందుగా యోహాను అనే ఆ శిష్యుడు పరిగెత్తుచూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళడానికి? దేవుని యొక్క సన్నిధికి రావడానికి, దేవుని వద్దకు వెళ్ళడానికి, దేవుడు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళడానికి ఆ మనుషుల్లో ఎటువంటి ఆసక్తి ఉందో ఇక్కడ మనము చూడాలి. ఒక మనుషుని కంటే మరొక మనుషుడు నేను ముందుగా వెళ్ళాలి అనే ఒక తపన, అనే ఒక ఆశ, అనే ఒక కోరిక ఆ మనుషుల్లో మనకి కనబడుచు ఉన్నది. క్రైస్తవుడా, మందిరానికి వస్తున్న మన జీవితాలు, మన కుటుంబాలను పరిశీలన చేసుకోవాలి. ఎన్నడైనా నీ బ్రతుకులో అటువంటి మనసును కలిగి ఉన్నావా? ఎప్పుడైనా అటువంటి ఆలోచన కలిగి ఉన్నావా? ఎప్పుడైనా ఎన్నడైనా నీవు, నీ భార్య, నీ పిల్లలు మందిరానికి ఎవరు రాకమునిపే నీవు వచ్చిన అనుభవాలు నీకున్నాయా? ఏమండి, పేతురు కంటే ముందుగా యోహాను పరిగెత్తుచూ ఉన్నాడు. ఎంత ఆశ ఉందండి, నేను ముందు వెళ్ళాలి, నేను ముందు వెళ్ళాలి అనే ఒక ఆశ ఈ మనుషుల్లో కనబడుచు ఉన్నది. ఒక క్రైస్తవుడిగా ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 4వ వచనం ఏమానికి వివరిస్తూ ఉన్నది అంటే, అందరికంటే ముందు నేను ప్రభు సన్నిధికి వెళ్ళాలి, అందరికంటే ముందు నేను ప్రభు సన్నిధిలో నిలిచి ఉండాలి. నేను, నా భార్య, నా పిల్లలు, నేను, నా భర్త, నా పిల్లలు, నేను, నా తల్లిదండ్రులు అన్నట్లుగా బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో ఆ అనుభూతి లేక అటువంటి అలవాటు ఎన్నడైనా నీ బ్రతుకులో ఉందా? దేవుడు అడుగుచూ ఉన్నాడు. ఇక్కడ 4వ వచనం మనకి వివరిస్తూ ఉన్నది, పోటీగా వారు ప్రభు సన్నిధికి వెళుచు ఉన్నారంట. ఎలా వెళుచున్నారండి? పోటీగా ప్రభు సన్నిధికి వెళుచు ఉన్నారు. ఈరోజు ఆలోచన చేయాలి. 365 రోజుల్లో ఏమండి 52 వారాలు, 365 రోజుల్లో ఆదివారాలు 52 రోజులు, 52 రోజులు కలిగిన ఆదివారాల్లో, 52 రోజులు కలిగినటువంటి బుధవారాల్లో, లేకపోతే శనివారాల్లో, లేకపోతే శుక్రవారాల్లో స్థానిక దైవజనుడు ఏ రోజు నిర్ణయించాడో ఆ విధముగా ఈ 52 రోజులు నీ బ్రతుకులో నీవు, నీ భార్య, పిల్లలు అందరికంటే ముందు వచ్చినటువంటి అనుభవాలు ఉన్నాయా? తలదించుకోవడం కాదు, పరిశీలన చేసుకోవాలి. 360 రోజులు మందిరానికి వెళుతున్నాం, మంచిదే. కానీ ఈ పేతురు గారి కంటే యోహాను పరుగున అతని కంటే ముందుగా పరిగెత్తుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ సమాజం ఆలకించాలి, ఆ ఎటువంటి అనుభవంలోనికి మనం రావాలి. అందుకే అపోస్తులైన పౌలు గారు అంటారు, నేను గురువైపుకే పరిగెత్తుచూ ఉన్నాను. ఎలా పరిగెత్తుచూ ఉన్నాడండి? పరిగెత్తుచూ ఉన్నాడు, నడడం కాదు, పరిగెత్తుచూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఆలోచన చేయాలి. అంటే ఆ మాటకి అర్థము ఎంతో ఆసక్తితో దేవుని కొరకు ప్రయాసపడాలని, దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు జీవించాలని అతను ఒక తపన, ఒక కోరిక, ఆకాంక్ష అతన్ని పురుగొల్పుతూ ఉంది అనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. నీకు అటువంటి ఆశ ఉందా? ఇంటి పక్కనే మందిరమైనా,
గ్రామంలోనే మందిరమైన అందరూ వచ్చేదాకా రావు. అన్నీ చక్కబెట్టుకుని అమర్చుకుని ఏమండి తీర్పుగా నీవే దేవుడు అన్నట్లుగా దేవుని మందిరానికి వస్తున్నావేమో ఆలోచన చేయాలి. 4వ వచనం మనకి ఎవరిస్తూ ఉన్నది? నా ప్రియ దేవుని బిడ్డలారా, అందరికంటే ముందు 52 వారాల్లో కుటుంబాలుగా కలిసి వచ్చిన అనుభవాలు నీకున్నాయా? దేవుడు అడుగుచూ ఉన్నాడు. ఈ ఉదయకాలమందు ఆలోచన చేయాలి. ఇంకా మనం ముందు కొనసాగుదాం. 5వ వచనాన్ని మనం చూద్దాం. వంగి నార బట్టలు పడి ఉండుట చూచాను గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. వింటూ ఉన్నారా? 5వ వచనం ఏమి వివరిస్తూ ఉన్నది మనకి? ఏమండి 5వ వచనం ఏమి వివరిస్తున్నది? నేటి దినాల్లో కూడా క్రైస్తవ సమాజముగా పిలువబడుతున్న మన జీవితాల్లో దేవుని సన్నిధికి త్వరగానే వస్తాం, పరుగునే వస్తాం, ఆసక్తి కలిగే వస్తాము. కానీ ఏమండి ఈ శిష్యుడు అనబడుతున్నటువంటి వ్యక్తి పేతురు గారి కంటే ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు, కానీ సమాధిలో ప్రవేశించలేదు. ఎక్కడ ప్రవేశించలేదండి? సమాధిలో ప్రవేశించలేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ప్రభు సన్నిధికి వస్తారు, నమ్మకముగా వస్తారు, ఆదివారాలు మానకుండా వస్తారు, కానీ వారిలో సందేహాలు ఉంటాయి. ఏముంటాయండి? సందేహాలు. చూడండి, మందిరానికి వస్తావు, ప్రభు సన్నిధిలో ఉంటావు, కానీ సందేహం. ఈ మనుషుడు పరుగున వచ్చాడు, కానీ వచ్చినవాడు సమాధి లోపలికి వెళ్ళాలా వద్దా? ఏమండి అతను వెనక వచ్చినటువంటి పేతురు గారిని మీరు చూస్తే అతడు నేరుగా సమాధిలోనికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ సమాధి లోపల ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆలోచన చేయాలి, చాలామంది జీవితాల్లో నామకార్థముగా మానకుండా అలవాటు పద్ధతిలో ప్రభు నమ్ముకున్నాను కదా, బాప్తిసం పొందాను కదా, ప్రభు సన్నిధికి వెళ్ళాలి కదా అని అపోహము చేత దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. కానీ వారి జీవితాలు ఏముంటాయండి? సందేహాలు ఉంటాయి. క్రీస్తుని గురించిన సందేహం, ఇది జరుగుతుందా? అక్కడికి అతడు వంగి చూచాడు. వంగి చూస్తే ఏం రాయబడి ఉంది అక్కడ? వంగి నార బట్టలు పడి ఉండుట చూచాను. అంటే చాలామంది జీవితాల్లో సంఘములో దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నా, సంఘాల్లో మేలులు చూస్తూ ఉన్నా వారు నమ్మరు. వారి జీవితంలో జరిగేదాకా, వారి జీవితంలో ఆ మేలు జరిగేదాకా కొంతమంది నమ్మరండి. గమనించాలి. 5వ వచనం చెప్తూ ఉన్నది, సందేహము కలిగిన వారు మందిరాల్లో ఉంటూ ఉన్నారు. సందేహము కలిగిన వారు దేవుడి మందిరాల్లో ఉంటూ ఉన్నారు. గమనించాలి. దేవుని సన్నిధిలో సందేహము లేకుండా మనం ఉండాలి. ఈ పేతురు గారు నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? సమాధి లోపలికి వెళ్ళాడు. సందేహమేమీ లేకుండా వెళ్ళాడు. చాలామంది కుటుంబాల్లో కొన్ని కుటుంబాలు నమ్మకముగా అపనమ్మకము లేకుండా ఏమండి దేవుడి మీదే ఆనుకుని ఆధారపడి వచ్చే కుటుంబాలు ఉన్నవి. దేవుడి మందిరానికి వస్తూ కూడా దేవుడి పైనే నమ్మకం లేని వారుగా, దేవుడిని నమ్మలేని వారుగా కొన్ని కుటుంబాలు కనబడుతూ ఉన్నాయి కదండి. ఇక్కడ ఈ 2 కుటుంబాలు మనం చూడవచ్చును. ఒక కుటుంబం ఎటువంటి సందేహము లేకుండా నేరుగా సమాధి లోపల ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. మరొక కుటుంబము సమాధి దగ్గరికి వెళ్ళాడు కానీ లోపల ప్రవేశించలేదు. అంటే గమనించాలి, సందేహం. దేవుని బిడ్డలారా, 5వ వచనం చలవిస్తూ ఉన్నది, సందేహించేవారిగా దేవుని మందిరములో ఉండకూడదు. సందేహించేవారిగా ఉండకూడదు. ఆయన కార్యాల విషయంలో, ఆయన మాట విషయంలో, ఆయన వాక్యం విషయంలో ఎక్కడ ఏ ఒక్క దాని గురించి కూడా మనము సందేహించకుండా
ఆయనను వెంబడించవలసిన వారమై ఉన్నాం అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఈ 5వ వచనంలోంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సందేహించేవారు ఉన్నారు, సందేహించకుండా వెంబడించేవారు ఉన్నారు. అందులో నువ్వు ఏ కేటగిరీకి వస్తావు అని దేవుడు అడుగుచూ ఉన్నాడు. దేవుడు వల్ల అవుద్దంటవా? దేవుడు చేయగలుగుతాడంటవా? ప్రభువు నమ్ముకున్నాము కానీ ఏదో దేవుడు చేస్తాడని, బాప్తిసం పొందాము కానీ ఏదో జరుగుతుందని చేస్తాడంటవా? జరుగుతుందంటవా? చూడగలుగుతాడంటవా? ఏమని ఎన్నెన్నో సందేహాలు కలిగిన వారు మందిరాల్లో ఉంటూ ఉన్నారని ఈ 5వ వచనం మనకు వివరిస్తూ ఉన్నది. ఈ విషయాన్ని మనము గమనించాలి. 6వ వచనాన్ని మీరు చూస్తే, అంతటా సీమోను అనబడుతున్నటువంటి పేతురు అతని ఎంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి, చూసారా, అంటే సందేహించలేని వారు ఉన్నారని ఈ 6వ వచనం మనకు వివరిస్తూ ఉన్నది. 5వ వచనం అయితే సందేహించేవారు ఉన్నారంట, 6వ వచనం అయితే సందేహించకుండా దేవుడు ఏ కార్యం చేయకపోయినా పర్వాలేదు, ఆయనే దేవుడు. రోగం తగ్గపోయినా, గర్భఫలం లేకపోయినా, వివాహం జరగకపోయినా, ఆస్తి లేకపోయినా, అందము లేకపోయినా, ఏమండి ఆర్థిక పరిస్థితులు కలిగి ఉన్నా, సమస్యలే కుటుంబాల్లో ఉన్నా, దేవుణ్ణి సందేహించేవారుగా కాకుండా దేవుని మీదే ఆధారపడేవారుగా ఉన్నారు అని కూడా 6వ వచనం మనకి వివరిస్తూ ఉన్నాను. వింటున్నారా? నువ్వే కేటగిరీలో ఉన్నావు? 5వ వచనములో సందేహించే గుంపు ఉంది, 6వ వచనములో సందేహించకుండా ఆయన కొరకే బ్రతికే గుంపు కూడా ఉంది. అర్థమవుతుందా? గనుక దేవుడు చెప్తున్న మాట, సందేహించని వారిగా మనం ఉంటున్నామా? దేవుని సన్నిధిలో సందేహించే వారిగా ఉంటున్నామా? ఏమండి, కొంతమంది జీవితాల్లో సపోజ్ సందేహం, ఒక మాట తెలియజేస్తాను వినండి. ఇప్పుడు గృహం కట్టుకోలేదు, చుట్టూ అందరు గృహాలు కట్టేసుకున్నారు. ఏమిటి అందరు గృహాలు కట్టేసుకున్నారు, ఇప్పుడు నీ గృహం కట్టుకోలే, మట్టిల్లే. దేవుడు కట్టిస్తాడంటవా? దేవుడు కడతాడంటవా? ఏమండి ఇటువంటి సందేహాలు లేక రకరకాలుగా ఏదైనా కావచ్చు, ఆలోచించాలి. నువ్వే కేటగిరీలో ఉన్నావు? దేవుని సన్నిధికి వస్తూ ఉండు కూడా ఆసక్తితోనే వస్తున్నావు. ఇతగాడు లేక ఈ కుటుంబము పరుగున వచ్చింది, కానీ లోపల ప్రవేశించలేదు. కారణము అపనమ్మకము, సందేహము. గమనించాలి. గనుక మనం సందేహించేవారుగా ఉండకూడదు అనే వాక్యము చెబుతూ ఉన్నది. అందులో మనకు చెప్పే సత్యం ఏమిటంటే, వినాలి. సందేహించిన వారు ఉన్నారు దేవుని మందిరములో, సందేహించకుండా బ్రతికేవారు దేవుని సన్నిధిలో ఉన్నారు అని 6 వచనాల వరకు మనం విన్నాం. 7వ వచనాన్ని కూడా మనం చూద్దాం. నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నారబట్టల వద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుట చూచాను. చూడండి, 7వ వచనము ఏమి మనకు చూపిస్తూ ఉంది, ఏం తెలియజేస్తుంది అంటే, జరిగేవన్నీ కూడా చూచేవారుగా ఉన్నారు, జరిగేవన్నీ కూడా చూచేవారుగా ఉన్నారు అనే విషయాన్ని గమనించాలి. చాలా కుటుంబాల్లో ప్రభు సన్నిధికి వస్తారు, చేసిన కార్యాలన్నీ మర్చిపోతారు, చేసిన కార్యాలన్నీ మర్చిపోతారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము చీల్చడము, ఆకాశం నుండి మన్నానివ్వడము, బండ నుండి నీళ్ళు ఇవ్వడము, వెద్దాను నదిని 2 పాయలుగా చేయడము, ఇలాగ దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వారి పట్ల, మన పట్ల నేటి వరకు చేస్తూనే ఉన్నాడు. అయినా సరే ఏంటండి, మర్చిపోయేవారిగా ఉంటారు. కానీ ఈ కుటుంబం లేక ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, జరిగిన ప్రతి దానిని చూచేవాడిగా ఉన్నాడు. ప్రతిదీ కూడా దేవుడు చేసిన ప్రతిదీ చూచేవారుగా, దేవుని గురించి ఎరిగేవారుగా ఈ కుటుంబము మనకి కనబడుచు ఉన్నది. బిడ్డలారా, దేవుని గురించి అన్నీ తెలుసుకునేవారుగా కనబడుతూ ఉన్నారు. దేవుని గురించి అన్ని విషయాలు తెలుసుకునేవారుగా. మరి నువ్వు తెలుసుకుంటున్నావా? పరిశుద్ధ గ్రంథంలో ఏమి ఎలా ఉన్నాయో, పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ఎలా జీవించారో, ఏమేమి జరుగుతున్నాయో, ఇవన్నీ నీకు నాకు తెలిసిన వారిగా ఉండాలి. ఈ కుటుంబమును మీరు చూస్తే 7వ కుటుంబం అన్నీ తెలుసుకునేవారుగా ఉన్నారు.
ఎలా ఉన్నారండి? అన్నీయు తెలుసుకునే కుటుంబముగా ఉంది. క్రైస్తవ కుటుంబము ఆలకించాలి. దేవుని మందిరానికి వస్తున్నావు కానీ దేవుని మందిరంలో ఏది లేదో, దేవుని మందిరంలో ఏముందో, ఎవరికి ఏ అవసరం ఉందో, ఎవరికి ఏ అక్రత ఉందో తెలుసుకునే వ్యక్తిగా మనం ఉంటున్నామా? 7వ వచనం మనకి వివరిస్తూ ఉన్నది, తెలుసుకునే కుటుంబముగా ఏ లోటు ఉంది, అక్కడ ఏముంది, అక్కడ ఏమీ లేదు, మనమేం చేయాలి అని ఈ కుటుంబము తెలుసుకునే కుటుంబముగా మనకు కనబడుచు ఉన్నది. ప్రభుని ఎరిగిన తర్వాత మనం తెలుసుకోవాలి పరిచర్యలో ఏది అవసరమో, ఏమండి కుటుంబాల్లో ఏది అవసరమో, మానవ జీవితంలో దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఏది అవసరమో, దేనిని మమ్మల్ని కలిగి ఉండాలో, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంట, తెలుసుకునే వారుగా మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి 7వ వచనంలోంచి తెలియజేస్తున్నది. కనుక దయతో జ్ఞాపకం చేసుకోవాలి. 8వ వచనాన్ని గురించి మనం చూచి వాక్యాన్ని ముగించుకుందాం. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఏమండి, 8వ వచనము ఏమి వివరిస్తున్నది? మనకి తోమా వలె వాక్యం వివరిస్తూ ఉన్నారు. 11 మంది శిష్యులు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. వారు 11 మంది ఒకే గదిలో ఉండగా, తలుపు వేయబడి ఉండగా, దేవుడు లోపలికి వచ్చి మీకు సమాధానము కలుగును అని చెప్పినప్పుడు వారు ఆ రోజు ఆ సందర్భం అయిపోయిన తర్వాత తోమా అక్కడ లేడు. తదుపరి తోమా వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు చెబుతారు, అయ్యా మేము యేసును చూచాము, యేసు సజీవుడు, మరణపు ముళ్ళను విరిచాడు, గనుక మన మధ్యలోనికి వచ్చాడు, మాతో మాట్లాడాడు అని చెబితే తోమా అంటాడు, నేను నమ్మను. ఆయన గాయాల్లో నా ఏళ్ళు పెడితే తప్ప నేను నమ్మను. ఇక్కడ మీరు చూడండి, ఈ మనుషుడు లోపలికి వచ్చి చూచి నమ్మాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటున్న మాట ఏమిటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చదివితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా, చదవండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట సాధ్యము. దేవుని వద్దకు వచ్చిన వాడు ఆయన ఉన్నాడనియు, తనను వెతుకు వారికి తాము దయచేయువాడనియు, ఫలము దయచేయువాడని నమ్మవలేను కదా. అంటే దేవుడున్నాడని మనం నమ్మాలి. ఎలా నమ్మాలండి? దేవుడున్నాడని నమ్మాలి. కానీ ఈ మనుషుడు 8వ వచనం చెప్తూ ఉన్నది, లోపలికి వెళ్ళి చూచి నమ్మాడంట. అర్థమవుతుందండి? ఈరోజు మనం ఏం చేయాలి? నిజమేనా ఎర్ర సముద్రం సీలిందంటారా? నిజమేనా యేసుక్రీస్తు వారు మరణించారంటావా? సందేహాలు మనకు ఉండకూడదు. వాక్యం అంటున్న మాట చూచి నమ్మాడు. కానీ దేవుడు ఏమన్నాడు తోమా గారి దగ్గర? తోమా, నీవు నన్ను చూచి నమ్ముచున్నావు, అయితే చూడక నమ్మిన వారు ధన్యులు. గనుక మనం ప్రతి విషయంలో ఏం చేయాలంట? పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాటని మనం సందేహించకూడదు, అనుమానించకూడదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా ఏం చేయాలండి? నమ్మాలి. దేవుడు అన్నాడు, చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ మనుషుడు ముందుగా పరిగెత్తుకొచ్చాడు కానీ సందేహంతో ఆగిపోయాడు. తర్వాత ఎవరికో కార్యాలు జరుగుతూ ఉండగా, ఎవరో చూస్తూ ఉండగా, ఎవరో అవన్నీ పసిగడుతూ ఉండగా మెల్లమెల్లగా తర్వాత లోపలికి వెళ్ళి చూచి నమ్మాడంట. అర్థమవుతుందా? గనుక నీ జీవితంలో ఏదో ఒక కార్యం మరొకటి చేస్తూ ఉంటే నమ్ముతున్నావేమో. చేయనంత కాలం నమ్మకుండా ఉన్నావేమో. ఏదో మా ఆయన నమ్ముకున్నాడు కాబట్టి, మా భర్త నమ్ముకున్నాడు కాబట్టి నేను నమ్ముకున్నాను, నా భార్య నమ్ముకుంది కాబట్టి నేను నమ్ముకున్నాను, నా పిల్లలు నమ్ముకున్నారు కాబట్టి నేను నమ్ముకున్నాను అనుకుంటున్నావేమో.
నీ జీవితంలో, నా జీవితంలో సందేహించకుండా ప్రభువుని మనం ఏం చేయాలంట? నమ్మేవారిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఈ మనుషుడు చూచి నమ్మాడు, నీవు నేను చూడక నమ్మగలిగినటువంటి వారుగా మనం ఉండాలి. చూడక నమ్మగలిగిన వారిగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. 8వ వచనం మనకేమి వివరిస్తుంది? చూచిన నమ్మిన వారిగా ఉన్నారు, మరి మీరు ఎలా ఉన్నారు అనే ఒక క్వశ్చన్ మార్క్గా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూచిని నమ్మిన వారిగా ఉన్నారు, మీరైతే ఎలా ఉన్నారు అని దేవుడు మనలను అడుగుచూ ఉన్నాడు. మరి చూస్తే తప్ప నేను నమ్మను ప్రభువా, నాకు ఈ కార్యం జరిగితే తప్ప నాకు సందేహం తీరదు తప్ప అన్నట్లుగా కానీ ఉంటున్నావేమో, జాగ్రత్తరా. దేవుడు చెబుతున్నాడు, అటువంటి వారు కూడా ఉన్నారంట. చూచి నమ్మేవారు కూడా ఉన్నారంట. చూడకపోతే తోమ వలె నమ్మని వారు కూడా ఉన్నారంట. అయితే మన దేవుడు ఏమంటున్నాడండి? చూడక నమ్మినవాడు ధన్యుడయ్యా. సందేహించకుండా, రైట్, మంచిది. ఈ యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుండి 8 వచనాల్లో మనం ఏం నేర్చుకున్నామంటే, మొదటి వచనములో పెందల కాడే లెగాలని వాక్యం మనకి వివరిస్తూ ఉన్నది. 2వ వచనములో సత్యమునే చెప్పేవారుగా, అది క్రీస్తుని గురించిన మాటలై మనం పలకవలసిన వారై దినమెల్లా ఉన్నామని మనకి వివరిస్తున్నది. 3వది సత్యాన్ని నేర్చుకోవడానికి, సత్యమును నేర్చుకోవడానికి ప్రభు దగ్గరికి బిడ్డలారా రావలసిన వారమై ఉన్నామని. 4వది ఏం నేర్పుతుంది వాక్యం అంటే, 4వ విషయాన్ని ఒకరికంటే మరొకరు ఆసక్తితో ప్రభు సన్నిధికి పరుగున వచ్చేవారుగా చూపిస్తూ ఉన్నది. ఏమండి, అందరికంటే ముందు నా కుటుంబం ప్రభు సన్నిధిలో ఉండాలి అని ఇక్కడ చూపిస్తూ ఉన్నది. 5వది సందేహించేవారున్నారు. నన్ను నమ్మారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు, బాప్తిసం పొందారు, బలలో పాలు పొందుతారు, దేవుని బిడ్డలుగా పిలబడుతున్నారు, కానీ ఇంకా నన్ను గురించిన సందేహాలు ఉన్నాయి, అటువారు కూడా నా దగ్గర ఉన్నారు అని తెలియజేస్తున్నాడు. 6వది సందేహించకుండా ఎంబడించేవారు కూడా, నా కొరకు ప్రాణం పెట్టగలిగిన వారు కూడా ఉన్నారు అని వాక్యము తెలియజేస్తున్నది. మరి 7వది జరిగినవన్నీ తెలుసుకునేవారుగా ఉన్నారు. గనుక గమనించాలి, సంఘములో పరిచర్యలో అన్నీ కూడా మనం ఏం చేయాలంట? తెలుసుకోవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని గమనించాలి. 8వది మనకేమి వివరిస్తుంది అంటే, చూచి నమ్మేవారుగా ఉన్నారు. నువ్వు నేను ఎలా ఉన్నాం? చూడక నమ్మిన వారు ధన్యుడని నేను చెప్పాను. అయితే ఈ మనుషుడు చూచి నమ్మిన వాడిగా కనబడుచున్నాడు, మరి నీవు అని అంటూ ఉన్నాడు. ఇన్న మాటల ప్రకారం బిడ్డలారా, మరి మనల్ని మనం పరిశీలన చేసుకుని, మరి ఈ 8 కేటగిరీలో నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావో పరిశీలన చేసుకుని, ఆ విధముగా దేవుడు చెప్పినట్లుగా ఎక్కడి నుండి అయినా సరే మనమందరము జీవిందాం. ఇట్టి మాటలు ప్రభు మనలను బలపరచునుగాక.